అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లను సీఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం చేస్తానని అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు హామీ ఇచ్చారు. అవినిగడ్డలో ఐసీడీఎస్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఎమ్మెల్యే రమేష్ బాబుకు అంగన్వాడీలు తమ సమస్యలను వివరించారు. సీఎం జగన్ నుంచి సానుకూల స్పందన వచ్చేలా ప్రతి సమస్యను వివరించి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు. ఉపయోగపడిందా లేదా అంటే అందరూ ఇందాక మీరు చెప్పారు సార్, కరెక్టే. వాళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళందరూ బడుగు బలహీన వర్గాలకు చెందిన జాతే ఎక్కువగా ఆరోగ్యశ్రీ కార్డుని ఉపయోగించుకుంటున్నారు. మిగతా కోటీశ్వరులు డబ్బుండ వాళ్ళు ఎవరు ఆరోగ్యశ్రీ కార్డుని ఉపయోగించుకోవట్లేదు. మాకు కూడా అంగన్వాడీ లెవెల్లో మాకు కూడా 1000 మందికి మేము మా యొక్క విధుల గురించి కానీ మా యొక్క మంచి చెడ్ల గురించి కానీ అన్ని సేవలు చేస్తున్నాం. కాబట్టి మాకు కూడా కనీస వేతనం ఈ గవర్నమెంట్ ఎంత పెంచుద్దో అంత పెంచగలిగితే ఆరోగ్యం ఆ ఇచ్చే డబ్బులతో మా కుటుంబాన్ని పోషించుకొని ఆరోగ్యంగా తిని ఆరోగ్యవంతమైన అంగన్వాడీ టీచర్లుగా ఇంకా బెస్ట్ గా పనిచేసి 1000 మంది జనాభాలో అనారోగ్యం లేకోకుండా జనాభాను మేము చేయగలుగుతాం. మాకు ఇక్కడ సెంటాక లేనప్పుడు మేము ఎలా ఆరోగ్యంగా ఉంటాము? మేము చెప్పే సమాచారం ఎలా ఆరోగ్యవంతంగా వెళ్ళుద్ది? ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగించుకోకుండా ఆరోగ్యవంతులు చేయగలం. మనం తెలుసుకుంటే ఒక అంగన్వాడీ టీచర్ ఆరోగ్యంగా లేనప్పుడు వాళ్ళ కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పుడు ఎలా ఆరోగ్యంగా చేయగలుగుతాం మేము పనులు? అందుకనే మాకు మీరు ఒకే వినపం అండి 11 డిమాండ్స్ పెట్టాం. మీరు ముఖ్యంగా మాకు ఇది ఒక్కటే చేయండి సార్. మా యొక్క వేతనం పెంచండి, కనీస వేతనం ఇచ్చేదాకా పోరాడతాం. అదొక్కటే మా డిమాండ్. అంగన్వాడీ అని నేను అడగల, మిగిలిన జనానికి ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడికి ఉపయోగపడిందా లేదా? అంత ముందు బతుకు కంటే ఎంతో కొంత బెటర్ గా జీవనం ఉందా లేదా? ఉంది కదా? కాదన్నా నేను మీ విజయం చెప్పలేదుగా. అంగన్వాడీ మీరు ట్యాగ్ చేశారు. మొత్తం చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి ఉపయోగపడకుండా చేసుకుంటా అంటున్నాడు. మీ సమస్యని సానుకూలంగా చేయడం అడుగుతాం. మీకు అంత ముందు 4000 జీతం ఉండేది, దాన్ని